ఎవరైనా కదిలిచ్చారు ఇందాక? ఎవరైనా కదిలిచ్చారా అమ్మ? స్క్రీన్ ఆఫ్ అయిపోతుందా? దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగునుగాక. మన ప్రభువును మన రక్షకుడిని యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు వందనాలు తెలియజేసుకుంటాను. నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి దేవాతి దేవునికి వందనాలు తెలియజేసుకుంటాను. నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి సంఘానికి వందనాలు తెలియజేసుకుంటాను. సంఘ పెద్దలందరికీ వందనాలు తెలియజేసుకుంటాను. మరి పొదిల నుంచి మరి తమ్ముడు భాషా గారు, మరి నేను తమ్ముడు మరి మందిరానికి కలిసి వచ్చినాము. ఇక్కడ భాషా గారు ఉండటం చాలా సంతోషం. ప్రభునామన భాషా గారికి వందనాలు తెలియజేసుకుంటాను. మరి ఈరోజు మీ బైబిల్స్ తెచ్చుకున్నారా? చూపండి, మీ బైబిల్స్ చూపించండి. మీ ఈ సంఘంలో నాకు నచ్చే విషయం ఏంటంటే అందరూ బైబిల్స్ తెచ్చుకుంటారు. ఏమండి, ఒక్కసారి నేను హ్యాపీ క్రిస్మస్ అంటా, మీరు మేరీ క్రిస్మస్ అనాలి. ఓకేనా? వి విష్ యూ అంటాను, మీరేమనాలి? ఓకే. వి విష్ యూ హ్యాపీ మేరీ. ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నారా? చిన్నపిల్లలు చెప్పాలి. వి విష్ యూ హ్యాపీ మేరీ. యవనస్తులు ఉన్నారా? యవనస్తులు బైబిల్స్ ఎత్తండి. యవనస్తుల వరకు హ్యాపీ మేరీ. మరి ఇప్పుడు పెద్దలు వృద్ధులు చెప్పండి. పెద్దలు వృద్ధులు పెద్దవాళ్ళు ఎవరైనా వి విష్ యూ హ్యాపీ మేరీ. చాలా వందనాలు. మీ బైబిల్స్ దించండి. మరి మీరందరూ పాటలు పాడారు, చాలా బాగా పాటలు పాడారు. మరి నాకు కూడా ఒక పాట పాడాలనిపిస్తుంది. ఏమండి, మీరేమో లేటుగా వచ్చారు. ఒక గంట కూర్చుంటారా? నేను తినేసి వస్తాను. ఏమంటే ఒక గంట కూర్చుంటారా? నేను తినేసి వస్తాను. ఒక పాటతో దేవుని నామం మహిమపరుచుకుందాం. చిన్నపిల్లలు, యవనస్తులు కామ ఉండండి. ఓ పాట పాడి దేవుణ్ణి మహిమపరుచుదాం. క్రీస్తు పుట్టెను పశుల పాకలు, పాపమంతయు రూపుమాపను, మానవాళిని విమోచింపను, రారాజు పుడమిపై ఏసించెను, సంతోషమే సమాధానమే ఆనందమే పరమానందమే, సంతోషమే సమాధానమే ఆనందమే పరమానందమే. అరే గొల్లాలకి జ్ఞానులకి యేసుని చూసి కానుకలిచి పాటలు పాడి నాట్యములాడి పరవశించరే, సంతోషమే సమాధానమే ఆనందమే పరమానందమే, సంతోషమే సమాధానమే ఆనందమే పరమానందమే. పరలోక దూతాలి పాట పాడగా, పామరుల హృదయాలు పరవశించగా, పరలోక దూతాలి పాట పాడగా, పామరుల హృదయాలు పరవశించగా, అజ్ఞానము అదృశ్యమాయను, అంధకార బంధకములు తొలగిపోయెను, అజ్ఞానము అదృశ్యమాయను, అంధకార బంధకములు తొలగిపోయెను. అరే గొల్లాలొచ్చి జ్ఞానులొచ్చి ఎదురు చూసి కానుకలిచి పాటలు పాడి నాట్యములాడి పరవశించెరే, సంతోషమే సమాధానమే ఆనందమే పరమానందమే, సంతోషమే సమాధానమే ఆనందమే పరమానందమే. మహిమగల రక్షకుడు భువికి ఎగను,
పరమును విడచి కడుదీనుడాయను, మహిమ గల రక్షకుడు భువికి ఎగెను. పరమును విడచి కడుదీనుడాయను, వరములనొసగా పరమ తండ్రి తనయుని, మనకు సగెను రక్షకుడు ఈ శుభవేళ. వరములనొసగా పరమ తండ్రి తనయుని, మనకు సగెను రక్షకుడు ఈ శుభవేళ. అరెగొల్లాలు శ్రీ జ్ఞానులు శ్రీయసులు చూసి కాను కలిసి పాటలు పాడి నాట్యములాడి పరవశించరే. సంతోషమే సమాధానమే ఆనందమే పరమానందమే, సంతోషమే సమాధానమే ఆనందమే పరమానందమే. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుడిచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేసుకుంటాను. మరి క్రిస్మస్ అంటే ఏంటి? పిల్లలు, యవనస్తులు కాముండండి అమ్మా. క్రిస్మస్ అంటే ఏంటి? క్రీస్తుని ఆరాధించుట. క్రీస్తుని ఆరాధించుట. దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలెను. ఏమండి? మన హృదయపూర్వకంగా దేవుని ఆరాధించాలి. మన మనస్ఫూర్తిగా దేవుని ఆరాధించాలి. కపటముతో దేవుని ఆరాధించకూడదు. ఏమండి? దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, వింటున్నారా? ఈ ప్రజలు లేకపోతే ఈ జనులు వారు పెదవులతో నన్ను గణపరుచున్నారు కానీ వారి హృదయము నాకు దూరముగానే ఉన్నది. పెదవులతో అంట హల్లెలూయా అంటున్నారంట, పెదవులతో అంట ప్రైజ్ ద లార్డ్ అంటున్నారంట, పెదవులతో అంట బాగా పాటలు పాడుతున్నారంట, పెదవులతో అంట బాగా ప్రార్థన చేస్తున్నారంట, మంచి మంచి కానుకలు కూడా తెచ్చి ఇస్తున్నారంట. కానీ వారి హృదయము నాకు దూరంగా ఉందని దేవుడు బాధపడుతున్నాడండి. యేసు ప్రభువు గారు ఒక ఆజ్ఞ చెప్పి ఉన్నారు మనకి. అదేంటంటే, మీ పూర్ణ హృదయంతో, మీ పూర్ణ ఆత్మతో, మీ పూర్ణ బలముతో, మీ పూర్ణ శక్తితో నీ దేవుడైన ప్రభువుని నీవు ప్రేమించాలి. ఏమండి? క్రిస్మస్ అంటే యేసు ప్రభువుల వారిని మన పూర్ణ హృదయంతో ఆరాధించటమే. ఏమండి? బైబిల్ గ్రంథంలో దావీదు అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి మనకందరికీ తెలుసు. ఆ వ్యక్తిని గురించి బైబిల్లో దేవుడైన యెహోవా ఏమని రాయబడిందంటే, ఏమని అన్నాడంటే, దావీదు నా హృదయానుసారుడు. ఏమండి? దావీదు నన్ను పూర్ణ హృదయంతో ఆరాధించే వ్యక్తి. చిన్నప్పటి నుంచి కూడా దావీదు గారికి ఒక అలవాటు ఉంది. అదేమిటంటే, దేవుణ్ణి కీర్తించుట, దేవుణ్ణి స్తుతించుట, దేవుణ్ణి ఆరాధించుట. ఈ బైబిల్లో కీర్తనల గ్రంథం ఉంది కదా. అందులో చాలా కీర్తనలు రచించింది దావీదు గారే. అందుకనే దేవుడు దావీదు గారిని ఎన్నుకున్నారు. వింటున్నారా? బైబిల్లో దావీదు గారి పేరు సుమారు 1000 సార్లు కంటే పైగా రాయబడింది. మరి ఏ వ్యక్తి గురించి కూడా అన్ని సార్లు రాయబడలేదు. సుమారు 1000 సార్లు కంటే పైన ఎక్కువగా దావీదు గురించి ప్రస్తావించబడింది బైబిల్లో. మరే వ్యక్తి గురించి కూడా ప్రస్తావించబడలేదు. ఎందుకంటే దావీదు హృదయపూర్వకంగా దేవుణ్ణి ఆరాధించాడు కాబట్టి దేవుడు ఆ వ్యక్తిని ఎన్నుకున్నాడు. ఇటు చూడండి, వాక్యం వినండి. ఏమండి? యేసు ప్రభువుల వారికి ఇంకో పేరుంది, దావీదు కుమారుడా అనే ఒక పేరుంది. ఏమండి? ఎవరు పిలుస్తారు బైబిల్లో దావీదు కుమారుడు అని? దావీదు కుమారుడా నన్ను కరుణించు, దావీదు కుమారుడా నన్ను కరుణించు అని ఎవరు పిలుస్తారు? గుడ్డివాడు పిలుస్తారు. అందుకనే ఒక పాట ఉన్నది, దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా అనే ఒక పాట ఉంటుంది కదండి. ఏమండి? అప్పుడు యేసు ప్రభువుల వారు గుడ్డివారి దగ్గరికి వెళ్ళి స్వస్థపరుస్తాడు. అంతేగాని నన్ను ఎందుకు దావీదు కుమారుడు అంటారు?
నన్ను యేసయ్య అని పిలువు అని అన్నాడా? లేదు, నేను దావీదు కుమారుని అయ్యా, దావీదు నన్ను హృదయపూర్వకంగా ఆరాధించిన వ్యక్తినే కాబట్టి నేను దావీదు వంశంలో జన్మించాను అని చెప్తారండి. ఏమండి? అదే రీతిగా దావీదు గారు పుట్టిన ప్రదేశం ఏంటి? బెత్లెహేములో దావీదు గారు జన్మించారు. యేసు ప్రభుల వారు కూడా బెత్లెహేములో జన్మించాడు. ఏమండి? దేవుని వాక్యంలో ఏముంటది? దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయనే ప్రభు అయిన క్రీస్తు. కాబట్టి దేవుని మనం హృదయపూర్వకంగా ఆరాధిస్తే దేవుడు మనల్ని కోరుకుంటాడు. ఏమండి? చాలామంది క్రిస్మస్ అంటే కొత్త బట్టలు వేసుకొని అందరికీ చూపించుకుంటారు. అది కాదు క్రిస్మస్ అంటే. క్రిస్మస్ అంటే బాగా పిండి వంటలు, మంచి మంచి ఆహారాలు తినడానికి పెట్టుకుంటారు. అది క్రిస్మస్ కాదు. కొంతమంది క్రిస్మస్కి మందిరానికి రాకుండా ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోతుంటారు. సినిమా హాళ్ళు కానీ, షికార్లు కానీ, డ్యాన్సులు కానీ, ఎక్కడికంటే అక్కడికి వెళ్ళిపోతుంటారు. అది కాదు క్రిస్మస్. క్రిస్మస్ అంటే ఏంటి? క్రిస్మస్ అంటే ఏంటి? క్రీస్తుని ఆరాధించుకోవటమే. ఏమండి? నా స్నేహితుడు ఒంగోలులో ఒక వ్యక్తి మా ఇంటి దగ్గర క్రిస్మస్ ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి రా అని పిలిచాడు నన్ను. సరే వస్తున్నానని వెళ్ళానండి అక్కడికి. అక్కడ మంచి స్టేజ్ ఉంది, మంచి లైటింగ్ ఉంది, మంచి సౌండ్ సిస్టమ్ ఉంది. ఏమండి? మంచి వెనకాల ఒక ఫ్లెక్సీ ఉంది. ఆ ఫ్లెక్సీలో ఏం రాయబడిందంటే దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడని రాయబడింది. యేసు ప్రభు వారి బొమ్మ చిన్నప్పుడుది. ఒక సైడ్ ఏమో మరియ గారి బొమ్మ, ఇంకో సైడ్ ఏమో యోసేపు గారి బొమ్మ, ఒక సైడ్ ఏమో జ్ఞానుల యొక్క బొమ్మలు, ఇంకో సైడ్ ఏమో గొర్రెల కాపుల యొక్క బొమ్మలు, కొన్ని పశువుల బొమ్మలు, గొర్రెలు, గాడిదలు, అట్లా. ఇది ఇక్కడ ఉంది కదా పశువుల పాకలో, సేమ్ అలాంటి ఫ్లెక్సీ వేశారండి బ్యానర్లో. వెనకాల ఏమని రాయబడింది? నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. స్టేజ్ మీద ఎవరున్నారు తెలుసా? ఆ క్రిస్మస్ ప్రోగ్రాంలో స్టేజ్ మీద ఎవరున్నారు తెలుసా? ఏమండి? సినిమా పాటలకు డ్యాన్సులు వేస్తున్నారు, రికార్డింగ్ డ్యాన్సులు వేస్తున్నారు. నేను వెళ్ళేసరికి చూసేసరికి నేను ఆశ్చర్యంతో చూస్తా ఉన్నా వాళ్ళని. ఏంటిది? క్రిస్మస్ అంటే ఏంటి? వీళ్ళు ఇలా చేస్తున్నారు, క్రిస్మస్ ప్రోగ్రామ్స్ అని పిలిచి ఏంటి వీళ్ళు ఇలా చేస్తున్నారు? ఆశ్చర్యంతో చూస్తున్నా. అక్కడ డ్యాన్స్ వేస్తున్నా ఒక ఆమె. ఇదిగో ఆ అబ్బాయిని తీసుకురండి, పైకి తీసుకురండి ఆ అబ్బాయిని అంటుంది. నన్నే ఆయన అని చెప్పి నేను పరిగెత్తా. ఏమండి? పట్టుకుని ఆ అబ్బాయిని పైకి తీసుకురండి అంటుంది. ఇక నేను పరుగు వెళ్ళిపోయాను. ఏమండి? క్రిస్మస్ అంటే క్రీస్తును ఆరాధించడమే. ఏమండి? చాలామంది ఈ క్రిస్మస్ దినానే పేయికల్లాగా ఇంకాస్త పండగ అని చెప్పి పేయికల్లాగా తాగేస్తుంటారు. అది కాదు క్రిస్మస్. క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించడమే. బైబిల్లో జ్ఞానులు ఉన్నారు. జ్ఞానులు ఏమండి? ఏ దేశపు జ్ఞానాలు వాళ్ళు? వెరీ గుడ్, తూర్పు దేశ జ్ఞానులు. కొన్ని వేల కిలోమీటర్లని ప్రయాణం చేసి వచ్చి వారు యేసు ప్రభుని చూసి వాళ్ళు ఏం చేశారు? సాగిలపడి మొక్కారు, నమస్కరించారు, పూజించారు. వారు ఏమేమి అర్పించారు? కానుకలు ఏమేమి అర్పించారు? వాళ్ళు బంగారము, సాంబ్రాణి, బోళము. యేసయ్యని ఆరాధించడం ఏంటంటే కానుకలు పట్టడం అనేది ఆరాధన ఒక భాగం. కానుకలు ఇవ్వటం అనేది ఆరాధనలో ఒక భాగం. అందుకనే మనం కానుకలు పట్టుకునేది ఆరాధన. ఏమండి? బంగారు, సాంబ్రాణి, బోళం. బంగారం యేసయ్య రాజరికానికి గుర్తు. యేసయ్య రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. ఆయన సామాన్యమైన వ్యక్తి కాదు. ఇంకో కానుక ఏంటి? బంగారం తర్వాత సాంబ్రాణి. పిల్లలు వినండమ్మా, పిల్లలు. సాంబ్రాణి ఎప్పుడు కూడా తను కాలిపోతూ ఒక మెటీరియల్ కాలిపోతూ మంచి సువాసనను వెదజల్లుతుంది. యేసు ప్రభు ఒక జీవితం కూడా తను కాలిపోతూ కూడా మనకు మంచి వెలుగునిచ్చిన దేవుడు. యేసు ప్రభు ఒక జీవితం ఎప్పుడు కూడా సువాసన వెదజల్లుతుందండి. ఏమండి? ఇంకొక కానుక ఏమిచ్చారు? బోళము. మరణించిన వ్యక్తులకి పూస్తారు కుళ్ళు పట్టకుండా.
మరణించిన వ్యక్తికి పూస్తారు కుళ్ళపట్టకుండా. ఏమండి, బోలములు కూడా తెచ్చిచ్చారు. అది యేసుక్రీస్తు వారి యొక్క మరణ పునరుద్ధానికి సాదృశ్యంగా ఉంది. జ్ఞానులు వచ్చేశారు, వచ్చి పూజించారు. ఇదిగో ఈయన సామాన్యమైన వ్యక్తి కాదు, ఈయన రాజులకు రాజు, ప్రభులకు ప్రభు. ఈ యొక్క జీవితం ఎంతో సువాసన వెదజల్లుతుంది. ఈయన పాపులందరి కోసం, మానవులందరి కోసం మరణించి తిరిగి లేచిన దేవుడు అని చెప్పి సాగిలపడి ఆయనని ఆరాధించారు. ఏమండి, ఆ విధంగా మన ఆరాధన అనేది ఉండాలి. హేరోదు గారు తెలుసు కదా బైబిల్లో. హేరోదు ఎవరు? హేరోదు రాజు. ఆ రాజు జ్ఞానుల దగ్గరికి పిలిపించి ఏం చెప్తారు కదా? జ్ఞానులరా ఇట్లండి, మీరు ఆ బెత్లెహేం ప్రదేశానికి వెళ్ళండి, వాళ్ళు ఎక్కడున్నారో కనుక్కోండి, నేను కూడా వెళ్ళి ఆరాధిస్తానని చెప్పాడు. వాస్తవానికి ఆరాధించడానికా కాదు, ఆరాధించడానికి కాదు. ఏమండి, కపటముతో దేవుణ్ణి మనం ఆరాధించుకోకూడదు. ఏమండి, ఈ దినం ఈరోజు డేట్ ఎంత? ఏ 25? డిసెంబర్ 25. ఏమండి, ఈరోజు చాలామంది క్రిస్మస్ని ఆచరిస్తారు. కొంతమంది ఆచరించరు. ఆచరించకుండా ఈరోజు మీరేం చేశారయ్యా అంటే ఆచరించే వాళ్ళందరినీ విమర్శించుకుంటా కూర్చున్నామండి అంటారు. ఈరోజు మొత్తం ఏం చేశారయ్యా అంటే ఆచరించే వాళ్ళందరినీ విమర్శించుకుంటా కూర్చున్నాం అంటారండి. ఏమండి, క్రిస్మస్ ఆచరించడం తప్పు వాళ్ళ దృష్టిలో. ఏమండి, మంచో చెడు. ఏమండి, ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలలో దాదాపుగా డిసెంబర్ 25వ తారీఖున సెలవు. ఆ రోజు సెలవే. మరి ఆ రోజు మనం ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించుకుంటే తప్పేంటి? ఏమని వింటున్నారా? ప్రతి క్రైస్తవుడికి 365 రోజులు క్రిస్మస్సే. ఏమండి వింటున్నారా? క్రైస్తవుడికి ఈ ఒక్కరోజే కాదు పండగ, ప్రతిరోజు పండగే. ఏ ఒక్కరోజు కూడా మనం వేస్ట్ చేయడానికి వీలు లేదు. ప్రతిరోజు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించుకోవాలి. మొదటిగా క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించుటగా. మరి రెండవది ఏంటంటే క్రిస్మస్ అంటే మన భయాలను విడిచిపెట్టుట. దేవుని దూత యోసేపు వద్దకు వచ్చి ఏమని చెప్తుంది? యోసేపు భయపడకము. మరియా వద్దకు వచ్చి ఏమని చెప్తుంది? మరియా భయపడకము. ఏమండి, గొర్రెల కాపరుల వద్దకు వచ్చి ఏమని చెప్తుంది దేవుని దూత? భయపడకము అని చెప్తుందండి. ఈ బైబిల్లో వింటున్నారా 365 సార్లు సుమారుగా భయపడకము అని రాయబడిందండి. అంటే ప్రతిరోజు యేసు ప్రభువు మనకు ఏం చెప్తున్నారు? భయపడద్దు అని చెప్తున్నారండి. అసలు ఈ భయం ఎక్కడి నుంచి వచ్చింది? మానవ జాతికి ఈ భయం ఎక్కడి నుంచి వచ్చింది? మొట్టమొదటిగా మానవుడు భయపడిన వ్యక్తి ఎవరు? అది ఏదేను తోటలో జరిగిందండి. ఏదేను తోటలో ఆదాము అవ్వగారు పాపం చేశారు. దేవుడు తినవద్దన్న ఫలాన్ని వారు తిన్నారు. తిన్న వెంటనే యెహోవా దేవుడు వస్తాడు ఏదేను తోట వచ్చి, ఆదామా నీవెక్కడున్నావు అంటే ఏమంటారండి? దేవా నీకు భయపడి నేను చెట్లు చాటును నేను దాక్కొని ఉన్నాను అంటాడండి. ఏమండి, భయం ఆ విధంగా వచ్చింది. అయితే కడపటి ఆదామైన యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనకి ధైర్యం వచ్చింది. మనం ధైర్యంతో దేవుని యొక్క కృపాసనాన్ని సమీపించవచ్చు. ఏమండి, భయం గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే. ఎందుకంటే బైబిల్లో రాయబడిన గొప్ప గొప్ప దేవుడి సేవకులైనా, ప్రవక్తలైనా, యాజకులైనా ప్రతి ఒక్క వ్యక్తి భయానికి గురయ్యేవాడే. అబ్రహాం వద్దకు వెళ్తాడు దేవుడు. అబ్రహామా భయపడకము, అయ్యా నాకు సంతానం లేదయ్యా అని చెప్తారు. చెప్పినప్పుడు నువ్వు సంతానం లేదని భయపడద్దు, నేను నీకు సంతానం కలుగు చేస్తాను, బయటికి రా, వచ్చి ఆకాశాన్ని చూడు, నక్షత్రాలు ఎన్ని ఉన్నాయి అంటే ఏ వ్యక్తి అయినా లెక్క పెట్టగలడా?
ఏ వ్యక్తి కూడా లెక్క పెట్టలేడు. ఆ విధంగా నేను నిన్ను ఆశీర్వదిస్తాను అబ్రహామా, భయపడకు అని చెప్పి ఉన్నాడండి. ఏమండి, ఇస్సాకుతో కూడా దేవుడైన యెహోవా ఇస్సాకును దర్శించి భయపడకము, నేను నీ తండ్రి దేవుడైన యెహోవాను, నేను నీకు తోడై ఉన్నానని చెప్తాడండి. ఏమండి, యాకోబు గారితో చెప్తారు. అదే రీతిగా యెహోషువ గారితో కూడా చెప్తారు. మోషే గారు మృతి పొందుతారు. మోషే గారు చనిపోయిన తర్వాత యెహోవా దేవుడు యెహోషువ గారి వద్దకు వచ్చి భయపడకము, నేను నీకు తోడై ఉన్నాను అని చెప్తారు. అయ్యా మోషే గారు మృతి పొందారు కదయ్యా అంటే, లేదు, నిబ్బరం కలిగి నువ్వు ధైర్యముగా ఉండము, నేను నీకు తోడై ఉన్నానని సెలవిచ్చిన దేవుడు. ప్రవక్తల్లో కూడా అనేక మంది భయానికి గురయ్యారండి. ఏమండి, ఇర్మియా ప్రవక్త తెలుసా మీకు? ఇర్మియా ప్రవక్తతో దేవుడు ఏం చెప్తాడంటే, భయపడకము ఇర్మియా, నేను గర్భములో ఉన్నప్పుడే నేను నీకు రూపింపబడక ముందే నేను నిన్ను ఎరిగి తిని నేను నిన్ను కోరుకున్నాను, జనములకు ప్రవక్తగా నేను నిన్ను కోరుకున్నాను అంటాడండి. ఏమండి, ఏ ఎగ్జామ్స్ లేవు, ఏ ప్రిలిమినరీ ఎగ్జామ్ లేదు, మెయిన్స్ ఎగ్జామ్ లేదు, ఇంటర్వ్యూ లేదు, డైరెక్ట్గా అపాయింట్మెంటే. తల్లి గర్భంలోనే నేను ప్రవక్తగా నేను ఎన్నుకున్నాను అంటే ఇర్మియా ప్రవక్త గారు ఏమంటారు? అయ్యా నేను బాలుడను అయ్యా, నాకు శక్తి చాలదయ్యా అంటే, నీవు బాలుడు అని నీవు అనవద్దు, నేను వెళ్ళమన్న చోటకు నీవు వెళ్ళాలి, నేను చెప్పమన్న మాటలు నీవు చెప్పాల్సిందే, వారిని అందరినీ విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను అని దేవుని వాక్యం సెలవిస్తుంది. భయపడద్దు వారికి అని చెప్తారండి. ఇర్మియా గారి యొక్క ప్రసంగం భలే కఠినమైన ప్రసంగాలు. ఏమండి, అందరూ ఎదురు తిరిగేవాళ్ళు. అయినప్పటికీ దేవుడైన యెహోవా భయపడకు, నేను నీకు తోడై ఉన్నాను, వారి నుంచి నేను నిన్ను విడిపిస్తాను అని చెప్పింది దేవుడండి. ఇలా చెప్పుకుంటూ పోతే ఎహెజ్కేలు గారికి, దానియేలు గారికి, అంతెందుకు శిష్యులకు కూడా యేసు ప్రభువు వారు అనేక సందర్భాల్లో భయపడకు అని చెప్పినారు కండి. భయపడకండి, యుగ సమాప్తి వరకు నేను మీకు తోడై ఉంటానని చెప్పింది దేవుడండి. ఏమండి, మీ జీవితాలు ఏమైనా భయాలు ఉన్నాయా? ఏమమ్మా, మీ జీవితాలు ఏమైనా భయాలు ఉన్నాయా? ఏమంటే నన్ను ఉండమంటారా, వెళ్ళిపోమంటారా? మీ జీవితాలు భయాలు ఏమైనా ఉన్నాయా? ఏమండి, చిన్న పిల్లడి దగ్గర నుంచి పెద్దల దాకా అందరికీ భయాలే. చిన్నపిల్లలకి భయం, యవనస్తులకి భయం. ఎందుకని? పరీక్షలంటే భయం. ఏమండి, ఎంతోమంది స్కూల్ కాలేజ్ విద్యార్థులు తమ పరీక్షలు చూసి భయపడి ఎగ్జామ్స్ అన్ని రాసి ఫెయిల్ అవుతానని చెప్పి ఉరి వేసుకుంటున్నారు. తీరా రిజల్ట్స్ వచ్చేసరికి పాస్ అయ్యారు. అది నిజంగా జరిగిన సంఘటన. దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, భయపడుట వల్ల మనిషికి ఉరి వచ్చును. గుర్తున్నమాట, భయపడుట వల్ల మనిషికి ఉరి వచ్చును. ఆ విధంగా ఉరి వేసుకొని చనిపోతున్నారు అనేక మంది చిన్నపిల్లలు. మరి కొంతమందికి ఉద్యోగం వస్తుందా రాదా, అదొక భయం. ఉద్యోగం వచ్చిన తర్వాత అదొక భయమే. ఏమండి, వర్క్ ప్రెషరు, వర్క్ టెన్షను, మెంటల్ స్ట్రెస్, పనిలో ఒత్తిడి అంటుంటారండి. ఏమండి, ఏమైనా వస్తుంది కానీ మరి కుటుంబస్తులకు కూడా ఆర్థికపరమైన విషయాల్లో భయపడుతూనే ఉంటారు. ఏమండి, మరి వృద్ధులకు కూడా, అమ్మో ఆరోగ్యం బాగాలేదే, అయ్యో నేను ఎవరి మీదైనా ఆధారం పడాల్సి వస్తుందేమో, మంచాన పడతానేమో అని చెప్పి భయపడతానే ఉంటారండి. ఏమండి, కానీ దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, భయపడకము, నేను నీకు తోడై ఉంటానని సెలవిస్తుంది. ఏమండి, మీకు కలిగిన భయాలేంటి? ఒక భయం చెప్పండి. మీరు ఒకటి చెప్తే నా భయాలేంటో కూడా చెప్తాను నేను. ఏమండి, మీ భయాలేంటి? సరే, మీ భయాలంటే చెప్పట్లేదు కదా, సరే నా భయం చెప్తా. నా భయం ఏమిటంటే, దేవుడు అంటే నాకు భయం. నా భయం ఏంటంటే, దేవుని సేవ అంటే నాకు విపరీతమైన భయం.
దేవుడిని తన సేవకు పిలుచుకున్నప్పుడు చాలా భయపడి అనేక సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయాను. ఎందుకంటే సేవకులకి రెండంతల శిక్ష కాబట్టి. ఏమండి, సేవకుల యొక్క జీవితం శ్రమలు, కష్టాలు, ఇబ్బందులు, బాధలే కాబట్టి. నేను దేవుడు నన్ను సేవకు రమ్మన్నప్పుడు అయ్యా నేను సేవకు రాలే అని చెప్పి భయపడి వెనక్కి వెళ్ళిపోయాను. కానీ దాని తర్వాత దేవుడు నన్ను సేవకి బలవంతం చేసి పిలుచుకున్నప్పుడు అయ్యా ఎంత డబ్బు సంపాదించినా ఏం ఉపయోగమయ్యా, నీవు నాకు తోడు లేకపోతే, సరయ్యా అని చెప్పి వచ్చాను. వచ్చిన తర్వాత భయం పోయిందా? లేదు. వచ్చిన తర్వాత కూడా భయపడుతూనే ఉన్నాను. ఏమండి, మా యొక్క కుటుంబీకులలో దేవుని సేవ చేసే వాళ్ళు ఎవరు లేరు. మా తండ్రి కానీ, మా తల్లి కానీ, మా అన్నయ్య కానీ, మా వదిన కానీ, మా అక్కయ్య కానీ, మా బావగారు కానీ, మా కుటుంబాలలో దేవుని సేవకులు ఎవ్వరూ లేరండి. ఏమైనా వెళ్ళి ఒక డౌట్ అడుగుదామంటే కుదరట్లేదు. నాకు తెలిసిన సేవకులందరూ మరణించారండి. నన్ను సేవలో ప్రోత్సహించిన సేవకులందరూ మరణించారు. ఇంక నేను సేవకులు వెనకాల పడాల్సి వస్తుంది. అది చెప్పండి, ఇది చెప్పండి. కొన్నిసార్లు అదొక నిరుత్సాహం. మా తల్లిదండ్రులేమో మా అక్కయ్య వాళ్ళ కొడుకుని చూసుకోవడానికి విజయవాడ వెళ్ళిపోయారు. మా అక్కయ్య వాళ్ళు, బావగారు వాళ్ళు విజయవాడలో సెటిల్ అయ్యారు. మా అన్నయ్య, వదిన వాళ్ళు హైదరాబాద్లో సెటిల్ అయ్యాడు. నేను ఒక్కడే పొదిలో ఉన్నానండి. ఏమండి, ఎంత భయం మరి. కానీ దేవుడు కూడా నా వద్దకు వచ్చి వింటున్నారా దిగులు పడకము, భయపడకము, నేను నీకు తోడై ఉన్నానని చెప్పిన దేవుడు అండి. ఏమండి, పేతురు గారు కూడా మొదట భయపడిన వ్యక్తే. నీవు యేసుతో చూసిన వాడు నీవేనా అంటే నేను కాదు అంటాడు. లేదు నేను యేసుతో చూసానే అంటే కాదు అంటాడు. అయ్యా నేను యేసుతో చూశానంటే లేదయ్యా ఒట్టయ్యా, నన్ను యేసుతో, నాకు అసలు యేసు ఎవరో కూడా తెలియదయ్యా అని చెప్తారండి. కానీ కొన్ని రోజులు అయిన తర్వాత పేతురు గారు చేసిన ప్రసంగాల్లో యేసే రక్షకుడు అని మారు మోగేలాగా ప్రకటించాడు. ఏమండి, ప్రధాన యాజకులైనా పెద్దలైనా ఎవరైనా కానీ వచ్చి నువ్వు యేసునామమును ప్రకటించొద్దంటే నేను ప్రకటిస్తాను. ఏమండి, పేతురు గారిని కూడా తలకిందులుగా సిలువేశారు. అంత ధైర్యాన్ని పొందుతున్న దేవుడు, ధైర్యాన్ని ఇచ్చే దేవుడు. ఏమండి, క్రిస్మస్ అంటే మొదటిగా మన హృదయపూర్వకంగా దేవుని ఆరాధించడమే, మన భయాలన్నింటినీ తొలగించుకోవటమే. మూడవదిగా క్రిస్మస్ అంటే మనల్ని మనం తగ్గించుకోవటమే. నాకు చిన్నపిల్లలంటే చాలా ఇష్టం అండి. క్రిస్మస్ అంటే మనల్ని మనం తగ్గించుకోవడం. తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును, తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడును. బైబిల్లో 2 ప్రదేశాలు ఉన్నాయి. ఇందాక సంఘ పెద్ద గారు ఆదాము గారు కూడా చెప్పారు. యేసు ప్రభువు వారు జన్మించిన చోటు ఏంటి? బెత్లెహేము. ఆ బెత్లెహేము ఒకప్పుడు ఏంటంటే స్వల్ప గ్రామమే. మీకా గ్రంథంలో రాయబడినది 5వ అధ్యాయంలో 2వ వచనంలో. ఏమండి, ఓ బెత్లెహేమా నీవు స్వల్ప గ్రామమే. అయితే మత్తయి సువార్తకు వచ్చేసరికి యూదా దేశం బెత్లెహేమా నువ్వు ఎంత మాత్రం అల్పమైన దానవు కావు. ఎందుకు అల్పమైన దానవు కాదు? ఎందుకంటే యేసు ప్రభువు వారు ఆ నగరాన్ని కోరుకున్నాడు. ఒక ముందు స్వల్పమైన దానివే నువ్వు, ఒకప్పుడు స్వల్పమైన దానివే, చిన్నదానివే. కానీ నువ్వు ఇప్పుడు మాత్రం యేసు ప్రభు నిన్ను కోరుకున్నాడు కాబట్టి నువ్వు ఎంత మాత్రం అల్పమైన దానవు కావు. ఏమండి, బైబిల్లో నజరేతు అనే పట్టణం ఉంది. అది ఎవరిది ఆ పట్టణం? ఆ పట్టణంలో ఎవరు నివసించారు? మరియ గారు, యోసేపు గారు నజరేతే. యేసు ప్రభు వారు ఆ ప్రదేశంలోనే పెరిగాడనమాట. అది చెప్పాలంటే పక్కా పల్లెటూరు. నజరేతు అనే పట్టణం పక్కా పల్లెటూరు. నతానయేలు గారు అంటారు నజరేతు గురించి. అసలు నజరేతు గురించి చెప్పుకోదగ్గ విషయం ఏమన్నా ఉందా? దానిలోంచి ఏదన్నా మంచిది బయటకు వస్తుందా అని చెప్తారండి. ఏమండి, ఎన్నిక లేని ఒక పట్టణాలను దేవుడు
కోరుకున్నాడు, దాన్ని బహుగా హెచ్చించాడు. ఏమండి, వ్యక్తుల గురించి మనం చెప్పుకున్నాం. యోసేపు గారు బైబిల్లో ఏమని రాయబడిందంటే యోసేపు నీతిమంతుడు. యోసేపు గారు ధనవంతుడా? యోసేపు గారి వృత్తి ఏంటి? యోసేపు గారు వట్రంగి పని చేసేవారు. యోసేపు గారు కార్పెంటర్. అంత ధనవంతులేమి కాదు. ఏమండి, యోసేపు గారు నీతిమంతుని బైబిల్ చెప్తుంది. వాళ్ళ తల్లిదండ్రులు కాదు, వాళ్ళ బంధువులు కాదు, వాళ్ళ మిత్రులు కాదు, ఏమండి వాళ్ళ సంఘము కాదు, కానీ యోసేపు నీతిమంతుడిని దేవుని వాక్యంలో రాయబడినదండి. ఏమండి, ఎందుకంటే తను తాను తగ్గించుకున్న వ్యక్తి కాబట్టి. దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే నరులంట, మనుష్యులంట పై రూపాన్ని లక్ష్య పెడతారంట. నరులు పై రూపాన్ని లక్ష్య పెడతారు. దేవుడైన యెహోవా దేన్ని లక్ష్య పెడతాడు? హృదయాన్ని లక్ష్య పెడతారు. ఏమండి, యోసేపు గారి హృదయాన్ని చూసినప్పుడు ఆయన నీతిమంతుడిగా కనబడ్డాడు కాబట్టి దేవుడు ఆ వ్యక్తిని కోరుకున్నాడు. అదేవిధంగా మరియమ్మ గారు కూడా నీతిమంతురాలే కాబట్టి ఆమె ప్రభు కోరుకున్నాడు. ఆమె ప్రాణం అంట ఎప్పుడు కూడా దేవుని యందు ఆనందిస్తుందంట. మరియ గారికి ఒక టైటిల్. మరియ గారి టైటిల్ ఏంటంటే నేను దేవుని దాసురాలను చెప్తుందండి అమ్మ. ఏమండి, దేవదాసు అనే పేరు మీరు ఎప్పుడు విన్నారా? పురుషులు పెట్టుకుంటారు. ఏమండి, యేసుదాసు అనే పేరు మీరు ఎప్పుడు విన్నారా? పురుషులు పెట్టుకుంటారు. దేవదాసురాలు అనే స్త్రీలు ఎప్పుడు పెట్టుకున్నారా? ఏమండి, యేసుదాసురాలు అనే స్త్రీలు ఎప్పుడు పెట్టుకున్నారా? లేదు. కానీ మరియమ్మ గారు యేసు దాసురాలు కాబట్టే ఆమెను తను తాను తగ్గించుకుంది కాబట్టి దేవుడు అంత ఇదిగా హెచ్చించాడు. బైబిల్లో గొర్రెల కాపురులు కూడా బాగా ధనవంతులు. అవునా అండి? గొర్రెల కాపురు ఎప్పుడు కూడా ఇట్లాంటి సూట్ వేసుకొని, ఏమండి మంచి షూ వేసుకొని, మంచి బెల్ట్ పెట్టుకొని, ఇన్షర్ట్ వేసుకొని, కర్ర ఒకటి పెట్టుకొని గొర్రెల దగ్గర హై ట్రిక్టర్ అన్నారా? లేదు, వాళ్ళు సామాన్యమైన వ్యక్తులే. ఏమండి, వాళ్ళు మహా అయితే లుంగీ కట్టుకుంటారు, కొంతమంది అయితే ప్యాంట్ వేసుకుంటారు, మెడలో ఒక కండవ వేసుకుంటారు. వారు సామాన్యమైన జనాలే. ఏమండి, దేవుడు రాజులను కోరుకోలేదు, యాజకులను కోరుకోలేదు, శాస్త్రులను కోరుకోలేదు, పరిసయ్యులను కోరుకోలేదు. దేవుని సెలక్షన్ ఎంత అద్భుతంగా ఉందంటే సామాన్యమైన గొర్రెల కాపులని కోరుకున్నాడు. ఎందుకంటే వారు తగ్గి ఉన్నారు కాబట్టి. ఏమండి, ప్రపంచంలో యేసు ప్రభు వారు ఈ యొక్క భూమిలో ఉద్భవించారు అనే శుభవార్త ఎవరికి తెలపడింది? యేసు ప్రభు వారు ఈ భూమి మీద ఉదయించాడు అనే గొప్ప వార్త ఎవరికి తెలియబడింది? గొర్రెల కాపరులకే. ఏమండి, యేసు ప్రభు వారిని కన్నులారా చూసిన వ్యక్తులు ఎవరు? మొట్టమొదటిగా గొర్రెల కాపరులే. యేసు ఒక శుభవార్త సమస్తము అందరికీ, ఆ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరికి, కన్నవాటికి విన్నవాటిని ప్రచురింపజేసిన వ్యక్తులు ఎవరు? గొర్రెల కాపురులే. ఏమంటే హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చిపోవడను, తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడను. ఏమండి, ఈ క్రిస్మస్ రోజున ఇప్పటికి 3 విషయాలు చెప్పుకున్నాం. ఒకటి ఏంటంటే క్రీస్తుని హృదయపూర్వకంగా ఆరాధించుకున్నట, రెండవది మన భయాన్ని విడిచిపెట్టుగా, మూడవదిగా మనల్ని మనం తగ్గించుకున్నట్టుగా, నాలుగవది ఏమండి మన పాపంని మనం విడిపించబడటగే క్రిస్మస్. ఏమండి, మన పాపంని మనం విడిపింపబడటమే క్రిస్మస్. దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే తన ప్రజలని వారి పాపము నుండి ఆయనే విడిపించిన కనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు. యేసు అనగా రక్షకుడని అర్థము. పైన ఆకాశం అందే గాని, కింద ఉన్న భూమి అందే గాని, మనుషుల్లో ఈవిడిన ఏ నామమున రక్షణ లేదు.
పాప క్షమాపణ లేదు. వారి పాపము నుండి ఆయనే రక్షించును. ఏమండి, ఒక యేసు ప్రభువు మాత్రమే మన పాపాలని క్షమించగలడు. ఒక యేసు ప్రభువు మాత్రమే తన పాపాలని విడిపించగలడు. ఒక యేసు ప్రభువు మాత్రమే మన పాపాల కొరకై రక్తం కార్చిన దేవుడు, మన పాపం నుంచి విడిపించే దేవుడు యేసు క్రీస్తు ఒకడే. ఏమండి, ఓ పాట ఉంటుంది, పాపాలను క్షమించే పడండి, పాపాలను క్షమించే శక్తి కలిగినది యేసయ్య నామం, పాపిని పవిత్రపరిచే శక్తి కలిగినది యేసయ్య నామం, పాపాలను క్షమించే శక్తి కలిగినది యేసయ్య నామం, పాపిని పవిత్రపరిచే శక్తి కలిగినది యేసయ్య నామం. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. ఏమండి, పాపాలు క్షమించే శక్తి, పాపులను పవిత్రపరిచే శక్తి. ఏమండి, ఒకే ఒక వచనం తీద్దామంట, అసలు బైబిల్ తీసినట్లేమో. ఒకే ఒక చూసేసి 2 మాటలు చెప్పుకొని ముగించుకుందాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 9వ వచనం చదవండి. చాలండి. నిజమైన వెలుగు ఉండెను, అది లోకంలోనికి వచ్చి ప్రతి మనిషిని వెలిగించినది. నిజమైన వెలుగైన యేసయ్య పరలోకాన్ని విడిచి భూలోకానికి వచ్చి తన వద్దకు వచ్చి వారిని ప్రతి ఒక్కరిని ఏం చేస్తున్నారు? వెలిగించుతున్నారు. మరి మీరు వెలిగింపబడ్డారా? ఏమండి, క్రిస్మస్ స్టార్ కాదు వెలగాల్సింది. ఏమండి, క్రిస్మస్ స్టార్ కాదు, మన జీవితం వెలగటమే నిజమైన క్రిస్మస్. ఏమండి, మన జీవితం వెలగటమే నిజమైన క్రిస్మస్. మన పాపములు క్షమింపడటమే నిజమైన క్రిస్మస్. ఇందాక 32వ కీర్తన చదువుకున్నాం కదా, తన పాపములను లేక అతిక్రమములు పరిహారం నందినవాడు ధన్యుడు. ఏమండి, పరలోకానికి చేర్చే, పాతాలని తప్పించే. ఏ శక్తి లేదా మీకు? పాడండి. పాతాలని తప్పించే శక్తి కలిగినది యేసయ్య నామం, పరలోకానికి చేర్చే శక్తి కలిగినది యేసయ్య నామం, పాతాలని తప్పించే శక్తి కలిగినది యేసయ్య నామం, పరలోకానికి చేర్చే శక్తి కలిగినది యేసయ్య నామం. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. ఏమండి, పాతాళాన్ని తప్పించడానికి యేసు ప్రభువారు ఈ భూలోకంలోకి వచ్చారు. పరలోకానికి చేర్చడానికి యేసు ప్రభు ఈ భూలోకానికి వచ్చారు. ఏమండి, ఒక నిమిషం ఉండండి అమ్మా, ఒక నిమిషం ఉండండి. మనకి మారు మనస్సు లేదు, మనకి రక్షణ లేదు, మనకి బాప్తిసం తీసుకోలేదు. ఏమండి, మనం ప్రభు బల్లో కూడా పాలు పంపులు పొందట్లేదు. ఏమండి, మన యేసయ్య చెప్పినట్లు నడుచుకోవట్లేదు నీతిగా. మరి మనకేం హ్యాపీ క్రిస్మస్? ఏమండి, హ్యాపీ క్రిస్మస్ అంటే మన పాపాలను విడిచిపెట్టడం హ్యాపీ క్రిస్మస్, పాతాలను తప్పించుకోవడమే హ్యాపీ క్రిస్మస్, పరలోక రాజ్యానికి వారసుడు అయ్యేవాడికే హ్యాపీ క్రిస్మస్. అర్థమవుతుందా? పాపం నుంచి విడిపింపబడే నిజమైన క్రిస్మస్, పాతాలను తప్పించుకోవడమే నిజమైన క్రిస్మస్, పరలోకానికి చేర్చడమే నిజమైన క్రిస్మస్, మన హృదయాన్ని వెలిగించుకోవడమే నిజమైన క్రిస్మస్. ఇప్పటి వరకు 4 విషయాలు చెప్పుకున్నాం. ఏంటి క్రిస్మస్ అంటే? యేసు ప్రభు వారిని హృదయపూర్వకంగా ఆరాధించుకోవడం. క్రిస్మస్ అంటే మన భయాలన్నింటినీ యేసు ప్రభుకి విడిచిపెట్టడమే. ఏమండి,
క్రిస్మస్ అంటే మనల్ని మనం తగ్గించుకోవటమే. క్రిస్మస్ అంటే మన పాపం నుండి మనం విడుదల పొందటమే. క్రిస్మస్ అంటే పరలోక రాజ్యానికి చేరటమే. అటువంటి ఒక గొప్ప ధన్యత పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ కలిగజేయునుగాక. ప్రార్థించుకుందాం. అందరూ తలవంచినట్లే ప్రార్థించుకుందాం. కామునండి అమ్మా, అందరూ కామునండి. భక్తి సింగ్ గారంట. భక్తి సింగ్ గారు తెలుసా? విన్నారా మీరు ఎప్పుడైనా? భక్తి సింగ్ గారు సిక్ మతస్థుడు. ఆయన భోజనాల కోసం ఒక ప్రేయర్ మీటింగ్కి వెళ్ళాడంట. బహు నిష్ట కలిగిన సిక్ మతస్థుడు. అతను భోజనాలకు వెళ్దామని ఒక క్రిస్టియన్ మీటింగ్కి వెళ్తాడంట. వాక్యం చెప్తా ఉంటాడంట. పాస్టర్ గారు వాక్యం చెప్పినంతసేపు భక్తి సింగ్ గారు నిద్రపోయారంట. విన్నారా మీరు? వాక్యం చెప్పినంతసేపు భక్తి సింగ్ గారు నిద్రపోయారంట. అందరూ ప్రార్థించుకుందామని చెప్పేసరికి మరి బాబు అందరూ మోకాలు వేస్తున్నారు కదా, నేను కూడా చేద్దామని నామకే వాస్తగా వేసాడంట. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు భక్తి సింగ్ గారిని దర్శించారంట. ఏమండి? భక్తి సింగ్ గారు తెలుసు కదా, హెబ్రోన్ వ్యవస్థాపకులు. సుమారు 10,000 సంఘాల దాకా కట్టిన వ్యక్తి దేవుని యొక్క కృపతో. ఏమండి? దయచేసి దేవుని యందు భయభక్తులు కలిగి ఒక్కసారి ప్రార్థన చేయండి. ఒక్కసారి ప్రార్థన చేసుకుందాం. అందరూ కాపాడండి. ఓకేనా? ఓకే. చిన్నపిల్లలు అందరూ కాపాడున్నానా? ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోక తండ్రి, వందనాలు, స్తోత్రాలు ప్రభా. అయ్యా మీరు చెప్పమన్న మాటలను చెప్పి ఉన్నాను ప్రభా. ఇది నా వాక్యం విధి ఉన్నాను ప్రభా. ఇచ్చిన వాక్యం వ్యర్థం అయిపోకుండా ప్రభా 30ంతలుగా 60ంతలుగా 100ంతలుగా ప్రభా ఫలించుదురుగా వేడుకుంటూ ఇదేనండి. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క చిన్న బిడ్డను అయితే జ్ఞాపకం చేసుకుంటాం. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క యవనస్తుని అయితే జ్ఞాపకం చేసుకుంటామా. ఇక్కడ ఉన్న పెద్దల్ని వృద్ధుల్ని అయితే జ్ఞాపకం చేసుకుంటావా. సంఘ పెద్దలను అయితే జ్ఞాపకం చేసుకుంటావా. ప్రతి ఒక్కరు కూడా ప్రభావ మేము ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించే బిడ్డలుగా ఉండలాగా సహాయం చేయండి ప్రభావ. ప్రతి ఒక్కరికి ఉన్న భయాలన్నీ తొలగించుదురుగాక వేడుకుంటున్నాం తండ్రి. ప్రతి ఒక్కరు ప్రభావ తమను తాము తగ్గించుకునే కృపను వాళ్ళకి దయచేయండి ప్రభావ. అయ్యా ప్రతి ఒక్కరి పాపమును ప్రభావ ఆయన మీ యొక్క విడిచిపెట్టుకు సహాయం చేయదురుగాక వేడుక. మరి ముఖ్యంగా ప్రభావ ప్రతి ఒక్కరూ ప్రభావ అయ్యా పరలోక రాజ్యానికి వారసులుగా ప్రభావ మేము అందులో ఉండలాగా సహాయం చేయదు వేడుకుంటూ. అయ్యా ఈ యొక్క నామకార్థ క్రిస్మస్గా కాకుండా ప్రభావ ఒక మహిమకరమైన క్రిస్మస్గా ప్రభావ ప్రతి ఒక్కరి జీవితంలో ఉండలాగా సహాయం చేయదు వేడుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున మిక్కిలి వినయంగా వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మరి ఒకసారి మీ అందరికీ హ్యాపీ క్రిస్మస్. గాడ్ బ్లెస్ యు. ఇప్పటి వరకు దేవసేకులు మనకందరికీ గొప్ప వర్తమానాలు అందించారు. మరి ఏదైనప్పటికీ ఈ 2024